ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనము. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మనము దేవుని పిల్లలమైతే కేవలము రక్షింపబడిన వారమే కాదు, వారసులము కూడా. అది సాధారణ హక్కు కాదు, దైవికమైనటువంటి సాహస వారసత్వం. అది విశ్వాసము వలన దేవుని కుటుంబంలో చేర్చబడి క్రొత్త పేరు పొందాము, క్రొత్త ఆత్మను స్వీకరించాము, అలాగనే క్రొత్త భవిష్యత్తును ధరించాము. మన నుండి ప్రతిఫలము కోరని ప్రేమలో ఆయన మనలను తన వారసులుగా చేశాడు. ఇది దేవుని యొక్క కృప యొక్క అద్భుతమైనటువంటి కార్యం. వాక్యము ఒక గంభీరమైన సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నది. ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము అని. సమాజము నిన్ను నిందించవచ్చు, లోకము నిన్ను తక్కువగా చూడవచ్చు, లోకములో నీకు వ్యతిరేకత, హింస, అపహాస్యము ఇవి విశ్వాస మార్గంలో అనివార్యాలే. అయితే మన ప్రభు వీటన్నిటినీ ముందుగా అనుభవించాడు. గాయాలతో నిండిన ఆయన శరీరము మనకు సాక్ష్యము. లోకము మిమ్మల్ని దృష్టించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు కదా అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది, కానీ ఆ ద్వేషము మన వారసత్వాన్ని రద్దు చేయలేదు. శ్రమలలో నిలబడినప్పుడు మనలో క్రీస్తు స్వరూపము ప్రకాశిస్తుంది. మన బలహీనతలో ఆయన బలము కనిపిస్తుంది. మన కన్నీటిలో ఆయన సమీపము తెలుస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, శ్రమను తప్పించుకోవాలని కాక దానిలో క్రీస్తును అనుభవించాలని కోరుకుందాం. ఎందుకనగా శ్రమ తాత్కాలికము, వారసత్వము నిత్యమైనది. నింద క్షణికము, ఆయన మహిమ శాశ్వతమైనది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.